రజతోత్సవ సభకు వెళ్లేందుకు సూర్యాపేటలో ఎడ్ల బండ్లను సిద్ధం చేస్తున్న రైతులు కార్యకర్తలు ఏర్పాట్లు చకచకా అవుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు స్వయంగా పరిశీలిస్తున్న కేసీఆర్ ఇప్పటికే నేతలతో సన్నాహక సమావేశాలు పూర్తి. జన సమీకరణపై సలహాలు సూచనలు, కేడర్లో నూతనోత్సాహం నింపేలా ప్లాన్. ప్రతి నియోజకవర్గం నుంచి కేడర్ ప్రజలు హాజరయ్యేలా డైరెక్షన్. గులాబీ బాస్ ప్రసంగం పైన ఆసక్తి. నిజంగానే గులాబీ బాస్ యొక్క ప్రసంగం పైన బీఆర్ఎస్ శ్రేణులే కాదు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, మిగతా అన్ని పార్టీల శ్రేణులు, అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ సమాజం అంతా చూస్తుంది ఏం మాట్లాడతాడు బాస్ అని. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి, అధికారం పోయినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ కూడా సభాముఖంగా కానీ ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక మీడియాని ఫేస్ చేసినట్లయితే దేవునికి ఎరుక, మళ్ళీ అధికారంలోకి వచ్చినాకనే ఫేస్ చేస్తాడా ఏమో తెలియదు. కానీ కనీసం వన్ వే స్పీచ్ అని ఆయనంతలో ఆయనకు మాట్లాడాలనుకుందన్న మాట్లాడతాడేమో అని ఇప్పటిదాకా ఊహాగానాలు కథనాలు రాసుకోవడమే. ఎర్రవల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశమైంది, ఎర్రవల్లిలో వీలం కలిసిండు, సన్నాహక సమావేశాలు అయినాయి అని మనం రాసుకోవడం తప్పితే నేరుగా బయటకు వచ్చి ఆయనగా మాట్లాడింది అయితే ఇంతవరకు లేదు. మరి ఆయన ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితులను ప్రస్తావిస్తాడా, ఉటగిస్తాడా లేదా? ఈ రజతోత్సవ సభలో ఏం మాట్లాడతాడు? వాళ్ళ పార్టీ యొక్క ఘనకీర్తి, వాళ్ళు చేసినటువంటి పోరాటాల గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ను మరి ఎండగట్టే ప్రయత్నం చేస్తాడా? ఏం చేస్తాడు? ఇక మీడియా ప్రశ్నలను ఎప్పుడు ఎదుర్కొంటాడో తెలియదు, అది తర్వాత ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ సరే ఎవరికైనా రాజ్యాంగంలో హక్కు ఉంది, మీటింగ్లు పెట్టుకోవచ్చు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే నాకు నిన్న ఒక మిత్రుడు చెప్తే నవ్వొచ్చింది. ఇది తప్పుగా అంటే ఏ పార్టీ రజతోత్సవ సభలు చేసినా, ఏ పార్టీ మీటింగ్లు చేసినా జన సమీకరణ కోసం నానా తంటాలు పడతారు. అలా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే జర ఎగేసుకొని పోయే పరిస్థితి కొన్ని పార్టీలకు ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఎంత అధ్వానం తయారైందట అంటే ఊర్లలో యూత్ని బతిలాడుతుడట. అరే పాదయాత్ర చేద్దాం రా, ఈడికేసి బూట్లు కొనిస్తామనా, సిద్దిపేటకి వెళ్ళి ఆడికి ఎలకతుర్తికి పాదయాత్ర చేద్దామని తయారయ్యారట. మీకు బూట్లు కొనిస్తాం రా, మీ దండం పెడతారా, మంచి మంచి స్పోర్ట్స్ కొనిస్తా, పాదయాత్ర తెద్దాం, ఈ ఎండలో చచ్చిపోమన్నాడు అవన్నీ నువ్వు బూట్లు కొనిస్తావు. కానీ క్రికెట్ కిట్లు, బీర్లు, బిర్యానీలు, ఒక కారు నిండా బిర్యానీ పొట్లాలు, ఒక కారు